మ్యాక్సిమం ఎంత అవకాశం ఉంటే అంత త్వరగా దీన్ని కానీ క్లోజ్ చేసుకుంటే మీ అందరికీ హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఈ 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఉంటే మనకు జరిగే మేలేంటి, ఒకవేళ ఉండకుండా ఉన్నవాళ్ళు ఎలా నష్టపోతున్నారు, ఉన్నందువల్ల ఎంత మంచి జరిగిద్ది, అది మన లైఫ్లో ఎంత బెస్ట్ పార్ట్ అవుతుంది అనేది క్లియర్గా మనం తెలుసుకుందాం. ఓకేనా? అందరూ యాక్టివ్గా ఉన్నారా? వినేదానికి అందరూ యాక్టివ్గా ఉన్నారా? చాలా మంది డల్ ఉన్నారు. కొంచెం యాక్టివ్గా ఉంటే ఫస్ట్ డే 1వ తేదీ న్యూ హోప్ అన్నమాట. న్యూ మంత్ చాలా యాక్టివ్గా ఉంటే మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. ఎప్పుడు లైఫ్లో ఎగ్జైట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే దాన్ని మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి అది చాలా సపోర్ట్ అవుతుందట. అది ఎప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బెస్ట్ అనమాట. నాకు తెలిసి ఈ 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది చాలా అంటే చాలా విప్లవం తీసుకొచ్చింది హెర్బల్ లైఫ్లోనే. నాట్ ఓన్లీ హెర్బల్ లైఫ్లో కాదు, లైఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లైఫ్లో చాలా అంటే ఈ 21/90 రూల్ అనేది ఎక్స్ట్రాడినరీగా పెద్ద పెద్ద అచీవ్మెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది నిజంగా చెప్పాలంటే ఇక్కడ మనకి ఇందాక చెప్పారు కదా, చాలామంది మెంబర్షిప్ తీసుకున్నారు, ఆల్రెడీ ఎన్రోల్ చేసేసుకున్నాం అన్న వాళ్ళంతా నిజంగా బ్లెస్సెడ్ పీపుల్. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ లైఫ్లో చాలా ముందుకు వెళ్ళబోతున్నారు, చాలా బెస్ట్ అచీవ్మెంట్స్ చేయబోతున్నారు. దాంతోపాటు నాట్ ఓన్లీ వెయిట్ రిజల్ట్ అనేది హెల్త్ రిజల్ట్, వెల్త్ రిజల్ట్, వెల్నెస్ రిజల్ట్ కాకుండా లైఫ్లో కూడా చాలా ముందుకు వెళ్ళేదానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ ఈ 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనే దానికి ఇది ఈ 21 రోజు జీవితాన్ని మార్చే సవాల్ అనేది ఎలా ఉంటుందంటే, ఇది ఈ రోజుకి ఈ రోజు మనం కనిపెట్టింది కాదు. ఇది మానవ జీవితం ఏర్పడిన తర్వాత కొన్ని అంటే క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి, ల్యాక్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా మనం ఒక పద్ధతికి అలవాటు పడ్డాం అనమాట. అంటే అప్పుడు ఇది పాపులర్ కాన్సెప్ట్. ఎందుకంటే ఈ కొత్త అలవాటుని నిరంతరం మనం కానీ ప్రతిరోజు కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇది ఒక హాబిట్ అయ్యి మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది అనమాట. అర్థమైందే? తక్కువ వ్యవధిలో త్వరగా మనం ముందుకెళ్ళాలన్నా, మన ఆలోచనలు మారాలన్నా, బిఎంఎస్ బాడీ మైండ్ సోల్ ఈ మూడు కరెక్ట్గా కనెక్టివిటీ ఉంటే ఆటోమేటిక్గా సొసైటీలో కావచ్చు, రిలేషన్లో కావచ్చు, అదేవిధంగా రిలేషన్స్లో కావచ్చు, అదేవిధంగా సోషలైజేషన్లో కావచ్చు, చాలా అంటే చాలా మిరాకిల్స్ మనం చేయొచ్చు. ఎందుకంటే మాట్లాడే పద్ధతే ఇంపార్టెంట్ ఏ వ్యక్తికైనా కూడా. హ్యూమన్స్కి మధ్య రిలేషన్ ఎక్కడ ఉంటుంది? మాట్లాడే పద్ధతి. ఈ మాట్లాడే పద్ధతిని బట్టి ఆలోచనలు మారిపోతుంటాయి, తీసుకునే విధానంలో లోపం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఏంటంటే తీసుకునే వ్యక్తి కరెక్ట్గా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ మన లైఫ్ అండ్ సక్సెస్కి ఇంప్రూవ్మెంట్కి ఇది బాగా హెల్ప్ అవుతుందని క్లియర్గా చెప్తున్నాం అనమాట. ఇది కొంచెం మ్యాక్సిమం అందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఎందుకు మనకి అంత ఉత్సాహాన్ని ఇస్తుందంటే, మొట్టమొదట మనలో ఉన్న చిన్న చిన్నవి అంటే ప్రతిదీ కరెక్షన్ చేసుకోవాలి మనం. ఎక్కడ కూడా లైఫ్లో ఒక తప్పు జరిగిన తర్వాత మన లైఫ్లో ఆ తప్పు రిపీట్ కాకూడదు. అది మనకు పెద్దవాళ్ళు, మన ఫోర్ ఫాదర్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు మనకి ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటారు. ఎప్పటి నుంచి మేము చిన్నపిల్లల నుంచి మా నాన్న మాకున్న చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాగ ఎడ్యుకేట్ చేస్తుంటారో, సమాజం మన మీద ఎలాగ ప్రభావితం చేస్తుంటుందో, ఒక కమ్యూనిటీ మనల్ని బాగా ఇన్స్పైర్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఒక వ్యక్తి ఎదగాలన్నా, అతను పాజిటివ్ మైండ్ సెట్ తెచ్చుకోవాలన్నా నెగిటివ్లోంచి, అదేవిధంగా లవ్ అండ్ అఫెక్షన్ బాగుండాలన్నా, అతను ఏదన్నా స్టాప్ నుంచి స్టార్ట్ చేయాలన్నా, ఆ తర్వాత అతనిలో పవర్ పెంచుకోవాలన్నా, అదేవిధంగా రిసీవింగ్ పవర్ బాగా పెంచుకోవాలన్నా, దాంతోపాటు లెర్నింగ్ ప్రాసెస్ బాగా పెంచుకోవాలన్నా, వాట్ ఎవర్ అంటే ప్రతి దానికి కూడా కనెక్టివిటీ అన్నమాట. ఏంటి మన మార్పు అనేదే కనెక్టివిటీ. ఇక్కడ ఈ 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఉన్నందువల్ల మొట్టమొదట వచ్చేది ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్, క్రమశిక్షణ వస్తుంది. ఆ తర్వాత ప్రతిరోజు చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్తే చాలా పెద్ద సక్సెస్ మన లైఫ్లో జరిగిద్ది. అంటే అది వాట్ ఎవర్, అది వెల్నెస్ కావచ్చు, హెల్త్ కావచ్చు, వెల్త్ కావచ్చు, లైఫ్ కావచ్చు. ఇందాక చెప్పాను కదా, సేమ్ అది. అంటే మనం ఏదన్నా లక్ష్యాన్ని సాధించాలంటే దానికి ఒక గోల్ అనేది మనం పెట్టుకోవాలి. ఆ గోలే 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. అంటే మన సంకల్ప బలం చాలా గట్టిగా ఉంటే ఇది బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? అంటే ఎప్పుడు కూడా మనం ఏది కూడా సవాళ్ళను స్వీకరిస్తూ ఉండాలట. ఒక పర్సన్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా నేను ఇంతే, ఏదో ఏదో పుట్టామండి, బ్రతికాము, చనిపోతాము, ఉన్న రోజులు హ్యాపీగా ఉందాం, బ్రతికిన రోజులు ఏదో తింటున్నాం అనేది అదేంటంటే ఫిక్స్డ్ మైండ్ సెట్. అలా ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉంటే లైఫ్ మీద హోప్ రాదు ఎవరికి.
ఎప్పుడెప్పుడు మనకి ఉన్నన్ని రోజులు ఉందాం లేకపోతే చనిపోతారన్న ఆలోచనలోకి వెళ్ళిపోతే అలా ఒక ట్రామాలోకి వెళ్ళిపోతారనమాట. దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఎవరికైనా సహాయం చేయలేము, ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళకి పరామర్శించలేం, వాళ్ళకి కన్సోలింగ్ చేయలేం, ఏమీ చేయలేం. అదే మనం మొట్టమొదట మనం మన మైండ్లో, మనం ఇందాక చెప్పాను కదా డిసిప్లిన్, మొట్టమొదట కమిట్మెంట్ డిసిప్లిన్ ఇవి చేసుకుంటే ఆటోమేటిక్గా ఒక టాస్క్ అనేది మనం తీసుకుంటాం. ఆ టాస్క్ అనేది మనలో స్ట్రెంగ్త్ని పెంచుతుంది అనమాట. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని రీసాల్వ్ చేసుకునేదానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. దాంతో కంప్లీట్ మన మైండ్ అనే ఆ, మన మైండ్ అనే పర్సన్ని మనం కంట్రోల్లో తీసుకుని ఎడ్యుకేట్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ పర్సన్కైనా కూడా. అది చాలా హెల్ప్ చేస్తుంది కూడా. అంటే ఈ కొత్త అలవాట్లు మన నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుస్తూ ఉంటాయి. ఈ 21 రోజుల ఛాలెంజ్ అనేది అంకిత భావంతో చేస్తే సాధన ప్రతిదానికి ఇంపార్టెంట్. ప్రవర్తన, సాధనలోంచే ప్రవర్తన వస్తుంది. చాలామందికి క్లారిటీ అంటే ఇది అర్థం చేసుకోగలిగితే చాలా క్లారిటీగా, చాలా సూపర్గా అర్థమవుతుంది మనకి మనసు పెడితే. అలవాట్లలో అలవాట్లు ఉంటాయి కదా, అలవాట్లని సానుకూలతతో ముందుకు తీసుకెళ్ళడం అనేది ఈ ఈ 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో జరిగింది అనమాట. ఇలా ఒక్కొక్కటి 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 ప్రతి ఎవ్రీ మంత్ మనం 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఉంటూ 21 డేస్ ఛాలెంజ్ని మనం కానీ అడాప్ట్ చేసుకుంటే మనం కొన్ని డేస్లో, కొన్ని మంత్స్లో, కొన్ని ఇయర్స్లో ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితాన్ని మనం సాధిస్తామట. ఇది సైంటిఫికల్గా ప్రూవిన్ అయిందనమాట. చూశారు కదా, చాలామంది ఈ 21 రోజుల అలవాటును మార్చుకునేదానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, 21 రోజుల్లో మన లైఫ్ మారిపోద్ది అనుకుంటే నిజంగా మారుద్ది. ఆ 21 రోజులు మారిన తర్వాత 45 రోజులు అది ప్రాక్టీస్ అవుతుందన్నమాట. తర్వాత సగటున ఒక వ్యక్తి ఒక కొత్త అలవాటు పడి దానికి దానిలోకి ఇన్బిల్ట్ అవ్వాలంటే 66 రోజులు పడుతుందట. ఈ 66 రోజుల ప్రాసెస్లో 45 రోజుల తర్వాత ఇది బ్రేక్ చేసేస్తాం, మన వల్ల కాదు అనే ఒక బ్యాడ్ థాట్స్ కూడా వస్తాయంట. దాన్ని ఏ రోజు మనం థియరియాటికల్గా కానీ మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే 90 డేస్లో మనం శాశ్వత జీవన శైలికి వెళ్ళేదానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఏది కూడా మన అలవాట్లో మార్పు చేసుకుంటేనే జీవన శైలిలో మార్పు వస్తుంది. నిజంగా కూడా అంతే కదా. ప్రస్తుతం జీవన శైలిలో మార్పు వచ్చినంత మాత్రాన మళ్ళీ ఏది మారదు అనుకుంటాం చూడండి. జీవనశైలిలో మార్పు వచ్చిన తర్వాత మైండ్లో మార్పు రావాలి. మైండ్లో మార్పు వచ్చిన తర్వాత మన ఈ మైండ్లోంచి వచ్చే ఆలోచనలు కూడా మార్చుకునే శక్తి దీనికే ఉంది అంటున్నారనమాట. అర్థమైందా? ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలట. 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్కి ఎంటర్ అయిన తర్వాత, అంటే 21 డేస్లోకి ఎందుకు వచ్చారు మీరు? మీ అలవాట్లు మార్చుకోవడానికి, మీ హ్యాబిట్స్ మార్చుకోవడానికి, దట్టు ఈ బెస్ట్ కమ్యూనిటీతో మీరుంటూ ఇన్స్పిరేషన్తో వెళ్ళడానికి, స్పోర్టివ్ స్పిరిట్తో వెళ్ళడానికి ఇది బాగా కనెక్టివిటీ బాగా హెల్ప్ అవుతుంది. ఏదైనా మన అలవాట్లను లక్ష్యాలతో ముడివేసుకోవాలట. ముడివేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక లక్ష్యంతో మనం ఇప్పుడు 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది ఉంది. ఈ 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది మన లక్ష్యం అనుకోవాలి. ఆ లక్ష్యంలోకి మనం వెళ్ళితేనే, ఆ గోల్ అనేది మనం పెట్టుకుంటేనే ఈ 21 డేస్లో మనం ఏం మారాలనేది కమ్యూనిటీ నేర్పిస్తుంది మనకి. అర్థమైందా? మన దినచర్యలోనే మన భవిష్యత్తు రహస్యం ఆధారపడి ఉందంట. అర్థమైందా? అర్థమవుతుంది కదా, అందరు క్లియర్గానే ఉంది కదా. అంటే మనం చేసే చిన్న చిన్న అలవాట్లే మన భవిష్యత్తులో మనం ఎదగడానికి, సక్సెస్ అవ్వడానికి చాలా పెద్ద సీక్రెట్ అనేది ఆధారపడి ఉందంట. అంత అంత పెద్ద సీక్రెట్ మనకు ఉపయోగపడుతుందంట. అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రతి దానికి 21 రోజులు జీవన శైలి అసలు సవాలు మనకి ఎందుకు కావాలి అంటే, మొట్టమొదట ఫిట్నెస్ ఉండాలి మనిషికి. చాలా ఇంపార్టెంట్. ఫిట్నెస్ ఉండాలి. జవాబుదారీతనం అంటారు. అంటే అకౌంటబిలిటీ. ప్రతిదానికి జవాబుదారీతనం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా కూడా మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అకౌంటబిలిటీతో ఉండాలి. మనం సముద్రంలో వేసినట్ట లెక్క పెట్టి వేయాలట, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మనం ఏదన్నా మూట కట్టి సముద్రంలో ఏదన్నా విసిరినా కూడా అకౌంటబిలిటీ ఉండాలి. దానికి కూడా ఎందుకంటే జవాబుదారీతనం ఉండాలట మనకి. అంటే మనం ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లోకి వెళ్ళాను. నేను ఇంటి పరిస్థితుల్లో ఒక 4 కేజీలు కానీ 3 కేజీ కానీ మా కోచ్ చెప్పినట్టు విని కమ్యూనిటీ సపోర్ట్తో ఇలా ఎడ్యుకేషన్ తీసుకుంటూ కొత్త కొత్త స్పీకర్లు కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా కొత్త కొత్త హోస్టులు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి వాళ్ళ మైండ్ సెట్ తోటి
మనకి మంచి చేయాలనే కాన్సెప్ట్ తోటి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఈ పదాలన్నిటినీ మన మైండ్లోకి ఏ రోజు తీసుకుంటాం ఆటోమేటిక్గా మన మనసు మారుతుంది, మనిషి మారుతాం. నేను చెప్పాను కదా, బాడీ మైండ్ సోల్, సోల్ కనెక్టివిటీ అనమాట. ఇక్కడ ఈ కమ్యూనిటీతో ఉంటే సోల్కి కనెక్ట్ అవుతాం. చాలామంది ఇప్పుడు నంబర్ ఆఫ్ పీపుల్ చాలామంది చెప్పారు, రెగ్యులర్గా మనం రిజల్ట్ వింటుంటాం. అంతకుముందు మాకు ఇలా ఉండేదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. రోజు డైలీ మొనాటనీ ఉంటుందన్నమాట లైఫ్. ఆ మొనాటనీకి సంథింగ్ చేంజ్ అనమాట. ఆ చేంజ్ అనేదే మార్పు. ఏ రోజు మన లైఫ్లో మార్పు వస్తుందో అప్పుడు ఆరోగ్యం మీద కూడా ఫోకస్ చేయాలనే ఆలోచన వస్తుంది. మనం ఏ రోజు ఆరోగ్యం తీసుకోవాలనుకున్నప్పుడు అప్పుడే మనం వెయిట్ గెయినా వెయిట్ లాసా, మనం హెల్తీగా ఉన్నామా అన్హెల్తీగా ఉన్నామా, ఆ తర్వాత మనం గ్రేట్ రిజల్ట్లోకి వెళ్ళగలమా లేదా, ఈ థాట్స్ అనేది మన బ్రెయిన్లోకి ఇంటరాక్ట్ అవుతాయి అనమాట. అప్పుడే చాలా బ్యూటిఫుల్ ఫలితాలు మన బ్రెయిన్లోకి వస్తాయి. అంటే చాలా గొప్ప ఫలితాలని మనం ఎంజాయ్ చేయొచ్చు నిజంగా కూడా. ఇక్కడ మన లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకునే ప్రాసెస్లో 21 డేస్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ ఈ మనం ఈ 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో లేకపోతే ఏది కరెక్ట్గా చేయం. ఒక ఛాలెంజ్ అనేది లేకపోతే ఏది, మనం స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్తేనే ప్రతిరోజు 8 o'clock మనం అక్కడికి వెళ్ళి బయోమెట్రిక్ లేకపోతే మనం టీచర్ దగ్గర హాజరించుకోవడం ఇలా కానీ అటెండెన్స్ ఉంటేనే మన భయంతో లేచి ఒక మన 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 లోపల ఒక రన్ అవుతూ ఉంటుంది, నేను వెళ్ళాలి నా బ్రెయిన్కి నేను సిగ్నిఫికేషన్స్ ఇచ్చుకుంటాం, యూనివర్స్ తోటి మనం సపోర్ట్ తోటి వెళ్తూ ఉంటాం. అలా లేనప్పుడు ఏమవుతుందంటే దేని మీదకి వెళ్ళదు. ఇప్పుడు ఈరోజు నేను టాపిక్ చెప్పాలంటే ఇది ఎలా ద బెస్ట్గా అవుట్పుట్ ఇవ్వాలన్న ఆలోచనతోనే నాకు లీడర్షిప్ చెప్పినప్పటి నుంచి ఈ ఆలోచన ఉంటుంది. అదేవిధంగా ఈ కమ్యూనిటీలోకి వచ్చిన పర్సన్ గుర్తుపెట్టుకోవాల్సింది 6 థింగ్స్, 6 పిల్లర్స్ ఏంటంటే, ప్రతి ఒక్కరు వాటర్ ఎలా తాగాలో నేర్పిస్తుంది 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. వాటర్ ఎప్పుడు ఎలా ఏ విధంగా ఎంత తాగాలేదో నేర్పించే వ్యక్తే వెల్నెస్కి వచ్చింది. స్లీప్ ఎప్పుడు ఏ విధంగా ఎంత వెళ్తే మనకి ఆరోగ్యంగా ఉంటాం అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ లేక చనిపోయిన వాళ్ళు కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అక్రాస్ ద వరల్డ్. అర్థమవుతుందా? స్లీప్ వల్లే అనారోగ్యాలు వస్తున్నాయి, తెలుసు కదా. వర్కౌట్స్ చేయకపోయిన వల్లే అనారోగ్యాలు వస్తున్నాయి, న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్లే అనారోగ్యాలు వస్తున్నాయి, మైండ్ సెట్ సరిగా లేనందువల్లే రిలేషన్స్ డిస్ట్రాయ్ అవుతున్నాయి, మనం ఒకరికి హెల్ప్ చేసే మనసు లేనందువల్లే మనకున్న బాండింగ్ పోతుంది. అంటే ఇక్కడ ఏం మారుతుంది, ఇక్కడ ఏం మార్చుకుంటున్నాం మనం? లైఫ్ స్టైల్ కరెక్షన్స్. మన లైఫ్లో ఏం మారాలి అంటే, ముందు మొట్టమొదట మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం మారితే మన ఆలోచనలు మారుతాయి, మన హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ పక్కకు పోయి మనం బెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఒక బెస్ట్ పర్సన్, ఒక బెస్ట్ హైయర్ అండ్ ఒక పర్సన్ లాగా, ఒక హైయర్ అండ్ క్రియేటివిటీ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ లాగా మనం క్రియేట్ అవుతాం. ఇవన్నీ అవ్వాలంటే ఈ 6 పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్. వాటరు, స్లీపు, వర్కౌట్, న్యూట్రిషన్, మైండ్ సెట్, హెల్పింగ్ అదర్స్. వీటిని ఆధారపడే మన లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది. చాలా బియాండ్ వెళ్ళొచ్చు మనం. చాలా అంటే మనకు తెలియదు. మనం చాలామంది ఈ కమ్యూనిటీకి రాకముందు ఒక బావిలో ఉంటారు కదా, ఇలా బావిలోంచి ఇలా చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఆ సర్కిల్ వరకే ఆకాశం ఉందేమో, ప్రపంచం అంతా అదేనేమో అనుకుంటాం. ఆ ఆ వెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత అసలు ప్రపంచం ఏంటో తెలుస్తుంది. అదే ఒక పర్సన్ ఈ 21 డేస్లోకి వెయిట్ లాస్ ఛాలెంజ్లోకి ఎంటర్ అయ్యి ఈ కమ్యూనిటీలోకి మొట్టమొదట వచ్చి, ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ పీపుల్ మాటలు విని వాళ్ళు బాగా ఇన్స్పైర్ అయ్యి ఎగ్జైట్మెంట్ అయితేనే ఇక్కడ ఈ 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు అయిన తర్వాత వాళ్ళ లైఫ్లో చాలా మిరాకల్స్ జరుగుతాయి. రిజల్ట్ అనేది కోచ్ అనేవాడు ఇంపార్టెంట్. ప్రోడక్ట్ ఎక్కడైనా దొరుకుతాయి, అది చాలా దగ్గర ఫేక్ ప్రోడక్ట్ అయితే ఆన్లైన్లో విపరీతంగా దొరుకుతుంది అనమాట. అంటే మన ఆలోచన బట్టి అవి వెళ్తాయి. మనకి జెన్యున్ ప్రోడక్ట్ కావాలి, జెన్యున్ పర్సన్ కావాలి, ద బెస్ట్గా ఎక్కడ హానెస్టిటీతో మనకి గైడ్ చేసే పర్సన్ కావాలి. ఈ రోజుల్లో మొన్న ఒక అతను చెప్తున్నారు, మాకు తెలిసిన వాళ్ళు 2.5 crore పెట్టి ఒక కారు కొన్నారట. ఒక 5 minutes కూడా మనల్ని ఉంచలేదట అక్కడ. జస్ట్ ఒక పిక్ తీసుకున్నారంట, టాటా బాయ్ బాయ్ చెప్పేశారంట. అంటే రిలేషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. డబ్బా మనిషి, ఒక యంత్రంలో పడుతున్నాం మనం, ఒక యంత్రంలో ఒక చట్రంలో ఇరుక్కుపోయినాం. ఇక్కడ మనకంటూ ఉన్న ఆలోచనలకి మనం ఎలా చెప్పాలంటే ఆలోచనలకి ఆ, సాన పెట్టట్లేదు మనం ఏంటి అనేది మనతో మాట్లాడుకునే టైం కూడా లేదు. ఈ ఉరుకల పరుగుల జీవితంలో మనం టైం కేటాయించలేకపోతున్నాం. అవన్నీ మనం పరిచయం చేసేది ఈ 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. ఇక్కడ ఎప్పుడు కూడా 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఇందాక చెప్పాను కదా,
అంటే ఎంటర్ అయిన రోజు నుంచి మీరు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా ముందుకెళ్ళాలి, వెల్బీయింగ్గా ఉండడానికి మీకు ఏ సపోర్ట్ అవుతుంది, మీరు పిల్లలతో ఎలా ఉండాలి, ఫ్యామిలీతో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, సోషలైజేషన్ ఎలా ఉండాలి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి, అదేవిధంగా ఏదైనా బాధ వచ్చినప్పుడు మనల్ని మనం ఎలాగ సెల్ఫ్గా మోటివేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇందులోంచే పుడతాయి. మొట్టమొదటి వచ్చేది ఇందులోంచి మైండ్ఫుల్ ఈటింగ్. ఏదైనా ఫుడ్ న్యూట్రిషన్ వెల్నెస్ సెంటర్స్కి వస్తే ఒకరికొకరు మాట్లాడుకుంటూ అభిమానం పెరిగి ఒకరికొకరికి బాండింగ్ పెరిగి అక్క తమ్ముడు చెల్లి బావ పిన్ని ఇలాగ ఒకరికొకరికి బంధాలు బంధుత్వాలు పెరిగిన తర్వాత మన మనసు ఆహ్లాదంతో ఆనందంతో బాగా పరిపక్వత చెందుతూ షేక్ తాగితే చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వస్తుంది, అవునా కదా? మనం 10 మంది మన ఇంట్లో ఒక మంచి ఫంక్షన్ ఒక 10 మంది 20 మందితో కలిపి సకుటుంబ సపరివారు సమేతంగా ఏదైనా ఫంక్షన్ చేసుకుని అందులో మన మజ్జిగన్నం తిన్న రిజల్ట్ ఉంటుంది. అలా అని చెప్పి ఇక్కడ వెయిట్ లాస్కి చుట్టు మజ్జిగన్నం తింటే రిజల్ట్ రాదండి. బాడీకి కావాల్సిన అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట, మీరందరికీ అర్థమయ్యేలాగా. ఇక్కడ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా వెయిట్ లాసా వెయిట్ గెయిన్ అనేది మనకు ముందు కమిట్మెంట్ ఉండాలి. ఫస్ట్ కమిట్మెంట్ ఉండాలి. దాంతోపాటు కోచ్కి మనకున్న ప్రతిదీ కూడా కౌన్సిలింగ్ టైంలో క్లియర్గా చెప్పేసేయాలి. వాళ్ళకున్న నాకు బీపీ ఉందా, షుగర్ ఉందా, మెడికేషన్లో ఉన్నారా లేదా, లేకపోతే మీరు ఎక్కువ ఓవర్ థాట్ చేస్తున్నారా, ఓవర్ థింకింగ్ ఉందా, లేకపోతే భయం ఉందా, ఇలాంటి ఏమేం కావాలి, మీరు ఏం కోరుకుంటున్నారు, మీకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయా, ఇవన్నీ మనం ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా మనం చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే క్లియర్ పిక్చర్ మనకు వస్తుంది. అప్పుడు వాళ్ళు మనకి కమ్యూనిటీ సపోర్ట్ తోటే మన కోచ్ మనకి మంచిగా గైడ్ చేస్తారు. నిజంగా కూడా చాలామందికి కోచ్ అనే పర్సన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎలాగంటే లైఫ్ అండ్ డెత్ సమస్య. ఒక పర్సన్ జీవితాన్ని మార్చడం అంత ఈజీ కాదు. ఒక మనిషి అలవాట్లు మార్చడం కూడా అంత ఈజీ కాదు. అందుకే ఎవరు ఎవరు మనతో కనెక్టివిటీ ఉంటారో వాళ్ళని చాలా లైఫ్లో చాలా ముందుకు తీసుకెళ్ళచ్చు. దీనంతటికి కోఆర్డినేట్ చేయాలంటే ఈ 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, 8 పార్టిసిపెంట్స్ ఉంటారు ఎక్కడ కూడా. దీంట్లో ఒక కెప్టెన్ ఉంటారు, దీన్ని ల్యాప్ అంటారు. ఒక కెప్టెన్ 8 పార్టిసిపెంట్ ఉండేదని ఒక 1 ల్యాప్ అంటారు అనమాట. అర్థమైందే? ఇది రీసెంట్గా మనకి ఉక్రెయిన్ రష్యా అక్కడ విపరీతంగా ఆ, యుద్ధం జరిగింది. వాళ్ళ లైఫ్ ఆఫ్ లాస్ చాలా జరిగింది నిజంగా. అవి నెవర్ ఎండింగ్ స్టోరీలు, అవి చెప్పుకుంటే అది చాలా హృదయ విదారకమైన బాధల స్టోరీలు. అక్కడ చాలా ప్రాబ్లం అయింది, ఇంట్లోంచి కదలలేని పరిస్థితి, ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితి. ఆ టైంలో కూడా మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఎంత సాక్రిఫైస్ చేసి చాలా మటుకు ప్రతి ఒక్కరికి బెస్ట్ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేసింది ఇంటింటికి. ఇక్కడ ఇలా చేసినందువల్ల ఈ పార్టిసిపెంట్స్ 8 మంది ఉంటే ఒక కెప్టెన్ ఉంటే వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటారు. నిద్ర లేచినప్పటి నుంచి మీరు వెయిట్ పెట్టినప్పటి నుంచి మీరు ఎలా ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా మానిటర్ చేస్తూ ఉంటారు. మీకు పాయింట్లు ఉంటాయన్నమాట. ఎలాగంటే మీరు వీక్లీ మీటింగ్స్ ప్రతిరోజు అటెండ్ అవుతున్నారా లేదా, హెల్దీ రెసిపీ చేస్తున్నారా లేదా, ప్రతి కాల్స్ యునానిమస్గా అందరు కలిపి ఒక కాల్ ఉంటుంది, 2 కాల్స్. ఏదైనా టాస్క్ మీ కోచ్ మీకు పెడతారు మీ వెల్నెస్ సెంటర్లోనే. ఆ టాస్క్లో ఆ, మీరు ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు, మీ మీలో జీల్ ఎలా ఉంది, మీలో ఉన్న క్వాలిటీస్ని ఎలా బయటికి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కోచ్. అదేవిధంగా మెంబర్షిప్స్ ఇలాగా ప్రతిరోజు డైలీ వర్కౌట్స్ చేస్తున్నారు లేదా, ప్రతిరోజు వెయిట్ పెడితే ఒక పాయింట్, రోజు లైవ్ వెల్నెస్ క్లబ్ 8 to 9 కాల్కి అటెండ్ అయితే ఒక కాల్, అది వీడియో ఆన్ చేసుకొని విత్ వీడియోతో ఆన్ అయితే ఒక పాయింట్ వస్తుంది. 6 AM వర్కౌట్స్కి ప్రతిరోజు విత్ వీడియోతో ఆన్ అయితే ఒక పాయింట్ వస్తుంది. అదేవిధంగా 30 seconds వీడియో ఒకటి పోస్ట్ చేసుకొని మీ ప్రోడక్ట్ ఏమేమి తీసుకుంటున్నారు, కన్జ్యూమ్ చేసేది, వెయిట్ చెకప్, మీరు తీసుకునే ఫుడ్ అంతా ఒక కొల్లా చేసి ఒక పిక్ పెడితే దానికి పాయింట్లు ఇస్తారనమాట. ఇలాగ టోటల్గా మెంబర్షిప్కి ఒక 10 పాయింట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈ పాయింట్స్ కౌంట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇలాగ మీరు ముందుకు వెళ్తూ ఉంటే చూశారు కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మీకు ఏం చేస్తారంటే ఈరోజు ఈ పోస్టులు చేస్తూ ఉంటారు మీరు. మార్నింగ్కి ఏం తిన్నారు, నైట్ ఏం తిన్నారు, ఉదయాన్నే ఏం తిన్నారు, మీరు ఏ ఫుడ్ తింటున్నారు, ఎంత రైస్ క్వాంటిటీ ఎక్కువ తింటున్నారు, ఎంత కర్రీ తింటున్నారు, అందులో ప్రోటీన్ ఉందా లేదా, ఒమేగా ఉన్నాయా లేదా, వైటమిన్స్ అండ్ మినరల్స్తో కూడుకున్న ఫుడ్ తింటున్నారా లేదా, ఇవన్నీ మానిటర్ చేస్తూ మీకు పర్సనల్గా కాల్ చేస్తారు. సార్ ఈరోజు మీరు పోస్ట్ చేశారు కదా, ఇలా కాదు సార్, దీన్ని కొంచెం చేంజ్ చేసుకోండి. మేడం ఇలా కాదు. అంటే పెద్దవాళ్ళు అనుకుంటే బాబాయ్ గారు ఇలా కాదండి, పిన్ని గారు ఇలా కాదు, ఇలా ఇలా దీన్ని కొంచెం ఇలా చేసుకోండి, ఇలా కరెక్షన్ చేసుకోండి. అందుకే మీరు ప్రతిరోజు ఏటీఎం కాల్కి మీరు అటెండ్ అయితే మీకు మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. మీరు ఇంకేమైనా మారాలంటే అక్కడ కొత్త కొత్త పీపుల్ వాళ్ళు ఎలా మారారు అనేది చెప్తూ ఉంటారు. ఆ మారిన దాంట్లోంచి మనం ఏం మారాలనేది తీసుకునేదానికి ఇది బాగా హెల్ప్ అవుతుందని క్లియర్గా మనకి చెప్తూ ఉంటారనమాట.
అర్థమైందా? ఇలాగ ప్రతిరోజు 21 డే ఇలాగ మనం ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ గురించి మానిటర్ చేస్తూ ఉంటాం క్లియర్‌గా. అదేవిధంగా జెడ్ డ్రింక్ ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి? జెడ్ డ్రింక్‌లో ఏమేమి కలుపుకోవాలి? జెడ్ డ్రింక్ తీసుకుంటే మన బాడీ క్లెన్సింగ్ ఎలా అవుతుంది? ఇవన్నీ క్లియర్‌గా చెప్తూ ఉంటారు. దాంతో పాటు ప్రతిరోజు మీరు నిద్ర లేచిన వెంటనే నైట్ ఎగ్జాక్ట్‌లీ మీరు షార్ప్ వచ్చేసి 7:30-8:30 లోపు మీరు ఎలాగ షేక్ కంప్లీట్ చేయాలి. తర్వాత షేక్ తాగిన తర్వాత వాటర్ తీసుకోకుండా ఎలా ఉండాలి? అదేవిధంగా మిల్క్ ప్రొడక్ట్ జోలికి కొంతవరకు వెళ్లకుండా ఉండాలి. అది మానిటర్ చేస్తారు. అదేవిధంగా నైటు ఎసిడిక్ ఫార్మేషన్‌లో ఉన్న అంటే లైక్ బనానా, అరటిపండు, దాంతోపాటు యాపిల్ ఎలా తినకుండా ఉండాలి. ఇవన్నీ నేర్పిస్తారనమాట. అర్థమైందా? అదే నేచర్ ఫుడ్ ఎక్కువగా ఎలా తీసుకోవాలి, మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎలాగ మనం అడాప్ట్ చేసుకోవాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్రతిరోజు 7 రకాల పండ్లు, 7 రకాల కూరగాయలు మనం ఎలాగ తీసుకుంటే మనకు మంచి జరిగిద్ది. ఇలా మానిటర్ చేస్తూ, చేస్తూ ఇలాగ మనకి ప్రతిరోజు ఈరోజు డేటా మొత్తం రేపు మళ్ళాగా ఇలాగ వచ్చేస్తుంది మనకి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే, ఏఐ టెక్నాలజీ తోటే మన కంపెనీ ఇలాగా మానిటర్ చేస్తుంటే ఏ రోజు ఎంత వెయిట్ తగ్గుతున్నారు, టోటల్గా మీరు 21 డేస్లో ఎంత వెయిట్ లాస్ అవుతున్నారు, ఎంత మజిల్ గెయిన్ అవుతున్నారు, ఎంత ఫ్యాట్ లాస్ అవుతున్నారు, ఎంత విజరల్ ఫ్యాట్ మీ బాడీలోంచి వెళ్ళిపోయింది, వేస్ట్ వాటర్ మీ బాడీలోంచి ఎంత వెళ్ళిపోయింది, ఇవన్నీ డే డే లీడర్ ఎవరు, ల్యాంప్ ఛాంపియన్ ఎవరు, అంటే ఈరోజు మీరు రిపోర్ట్ పెట్టలేదు, ఇవన్నీ మనకి మానిటర్ చేస్తూ ఉంటాం అనమాట. కంపెనీ మన అంత అప్డేటెడ్గా ఉంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే ఒక ఆలోచన విధానం మారిపోతుంది. వాళ్ళందరూ చేస్తున్నారు, నేను చేస్తే బాగుంటుంది, నేను చేద్దాం, ఎంత బాగుంటుందో చూద్దాం, ఆ బ్యూటీ కూడా ఒకసారి చూద్దాం అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్లోకి వస్తారనమాట పర్సన్. గెస్ట్ అలాగా ఈ వచ్చిన తర్వాత మెంబర్షిప్ వాళ్ళకి ప్రమోట్ చేస్తాం. మెంబర్షిప్ అంటే ఎలా ఉంటాయి క్లియర్గా 21 డేస్ సిల్వర్ మెంబర్షిప్ వచ్చేసి 15,999 రూపాయలుగా, ఇప్పుడు మొన్న విత్ జిఎస్టీ బాగా తగ్గిన తర్వాత కంపెనీ కూడా మన బ్యాక్ అండ్ ఎల్డబ్ల్యూసీ లీడర్షిప్ వాళ్ళు సీనియర్ లీడర్షిప్ అంతా దీని వెనకాల వర్కౌట్ చేసి ఎవరికి ఏ నష్టం జరగకుండా ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఆన్లైన్లోకి వెళ్ళి మోసపోతున్నారు, అలాంటి నష్టం కూడా జరగకుండా మీకు తక్కువ ప్రైస్లో కంపెనీ దగ్గర నుంచి అది కూడా ఎథికల్ వేలో విత్ బిల్లుతో ఏ నష్టం జరిగించిన ఫుడ్ మీకు ఇస్తారు. ఈ సిల్వర్ మెంబర్షిప్లో మీకు ఏమేమి మెంబర్షిప్లో బెనిఫిట్స్ ఉంటాయంటే అడ్వాన్స్డ్ ఫుడ్ ఎలా వాడాలో మీకు తెలియపరుస్తారు, లైవ్ వర్కౌట్స్, ఎడ్యుకేషన్ కాల్ ఉంటుంది, హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటుంది, ప్రతిరోజు మానిటర్ చేస్తాడు కోచ్, గైడెన్స్ ఉంటాయి, ట్రాక్ చేస్తూ ఉంటాడు. అసలు ఎప్పుడు వాడరు మీరు, ఎందుకంటే ప్రతిదీ మీరు మానిటర్ చేయాలన్నా ట్రాక్ చేయాలన్నా మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి గ్రూప్లో. మీకంటూ 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఒక గ్రూప్ క్రియేట్ అవుతుంది, 1-to-1 సపోర్టు. ఒకవేళ మీ రిజల్ట్ సరిగా రాలేదనుకోండి, ఆ రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఏం మారారు వాళ్ళు పర్సనల్గా 1-to-1 వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళకి జూమ్ సెషన్ పెట్టడం, మళ్ళీ వీక్లీ చెకప్ చేయడం, మళ్ళీ మీకు గిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయడం, దాంతోపాటు మీల్ ప్లాన్ 21 డేస్కి మీల్ ప్లాన్ ఎలా ఉంటుందో మీకు క్లియర్ పిక్చర్ ఇవ్వడం, 21 డేస్ మీకు గ్రూప్ మొత్తం సపోర్ట్ చేయడం, రివార్డ్స్ ఉంటాయి, రికగ్నేషన్ ఉంటాయి, వన్ అఫ్రెష్ పార్టీ. మళ్ళీ మీ ఫ్యామిలీ మెంబర్ మీరు ఒక్కరే మారితే బాగోదుగా, మన ఫ్యామిలీలో అందరూ మార్చుకుంటే కదా, ఒక్కరు బాగుంటే మిగతా వాళ్ళు బాగలేకుండా ఉండడం కాదు కదా మన ఉద్దేశం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అవునా కదా. అందుకని మీకు మీ కోచ్ మీ ఇంటికి వచ్చి మీ కిచెన్ కరెక్షన్ చేయడం, మీ ఫ్రిడ్జ్ కరెక్షన్ చేయడం, అదేవిధంగా మిమ్మల్ని వెల్బీయింగ్లోకి ఎలాగ తీసుకెళ్ళాలా, వెల్నెస్లోకి ఎలాగ తీసుకెళ్ళాలి క్లియర్గా ఆయన ఎడ్యుకేషన్ ఇవ్వడం. దాంతోపాటు మీ అందరికీ మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ మీ రిజల్ట్ చెప్పిస్తూ అక్కడ ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం, అంటే మీన్స్ అఫ్రెష్ పార్టీ కండక్ట్ చేయడం, అఫ్రెష్ యొక్క ఇంపార్టెన్స్ తెలియపరచడం, ఇలాగ చేస్తారనమాట. ఇది సిల్వర్ మెంబర్షిప్. ఇలాగా దీంతో పాటు మీకు ఇక్కడ గోల్డ్ మెంబర్షిప్ చాలా ఇంపార్టెంట్. ఈ గోల్డ్ మెంబర్షిప్ ఇంకా అల్టిమేట్ ఫుడ్ ప్లాన్ ఇస్తారు, న్యూట్రిషన్ కంప్లీట్ ఫ్యామిలీ మొత్తానికి న్యూట్రిషన్ సపోర్ట్ ఇస్తారు. అదేవిధంగా ఇది యాక్చువల్గా అయితే చాలా కాస్ట్, అది మీకు కంపెనీతో మాట్లాడి మీకు 32,999కే మీకు ఇది ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా హెల్త్ టిప్స్ ఇస్తారు, విఐపి సర్వీస్ ఇస్తారు, మీకు అఫ్రెష్ పార్టీస్ చేస్తారు, మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక్క 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో మీరుంటే ఇన్ని రకాల బెనిఫిట్స్ మీకు ఎక్కడైనా దొరుకుతాయా? బయట ఎక్కడైనా నేను చెప్పాను కదా ఇంకా 2.5 crore పెట్టి కారు ఉంటే 5 నిమిషాలు కూడా టైం ఎవరు, 2.5 లక్ష యాపిల్ ఐఫోన్ 17 Pro సంథింగ్ ఏదో వచ్చింది, చాలా కాస్ట్ కదా అది, హై రెండ్. దానికైనా కూడా ప్రతిరోజు మనం ఛార్జింగ్ పెట్టాల్సింది, అవునా కదా. ఇక్కడ కూడా ప్రతిరోజు మీకు మీ బాడీ ఛార్జ్ అవ్వాలంటే మీకు పాజిటివ్ పర్సన్స్ ఉండాలి, మీ చుట్టూ టాప్ 5 పీపుల్తో మీరు అసోసియేట్ అవ్వాలి. అవన్నీ ఎవరు నేర్పిస్తారు? ఈ 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఉంటే ఈ 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ మీరు ఏ ఏ కోచ్కి మీరు మెంబర్షిప్ కట్టారో ఆ కోచ్ మీకు ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటాడు. ఆ కోచ్ ఏ సిస్టమ్ ఫాలో అవుతున్నారో ఆ సిస్టంలో మీకు రికగ్నేషన్ ఉంటుంది, రివార్డ్స్ ఇస్తారు, పర్సనల్ కేర్ తీసుకుంటారు, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ జరగాలంటే ఏముండాలి, ముందు మనం మెంబర్షిప్లోకి ఎంటర్ అవ్వాలి. దాంతోపాటు ఈ 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ 8 ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళలో టాప్ 3
రికగ్నైజ్ చేస్తారు. ఈ టాప్ 3 ఎంత వెయిట్ లాస్ అయ్యారు, ఎంత వెయిట్ గెయిన్ అయ్యారు, అదేవిధంగా మీరు ఎంత ఫ్యాట్ లాస్ అయ్యారు, ఏమేం చేంజెస్ చేసుకున్నారు, నాట్ ఓన్లీ వెయిట్ లాస్, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ కూడా ఏమేం చేసుకున్నారు, ఇవన్నీ మానిటర్ చేస్తారు. అలాగే సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇలాగా లైక్ వచ్చేసి అఫ్రెష్ కప్ కావచ్చు, ఆ, ఇక్కడ షేకర్ కప్ కావచ్చు, సప్లిమెంట్ బాక్స్ కావచ్చు, ఇవన్నీ ఇస్తారనమాట. ఇలాగ రెగ్యులర్గా ఈ మానిటర్ మనకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ మార్పు వస్తుందా లేదా? ఇది ఎలాగా? మనకు 1వ తేదీ నుంచి ఈ 21 లైఫ్ స్టైల్ ఛాలెంజ్ ఫస్ట్ 1వ తేదీ ఈ రోజు నుంచి 5వ తేదీ లోపల రిజిస్ట్రేషన్స్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. మీ అంటే ఓపెన్లో ఉంటాయన్నమాట. ఇది 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు, 25వ తేదీకి ఎండ్ అవుతుంది, 26వ తేదీ మీకు అనౌన్స్ చేస్తారన్నమాట టాప్ 1 టాప్ 2. అందుకని ప్రతి ఒక్కరూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఈ 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ మీ కోచ్ కాల్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరూ ఇంట్రెస్టెడ్ పీపుల్తో పాటు ఆ ఇంట్రెస్టెడ్ ఉన్న పీపుల్ ఇంకా కొందరికి కూడా ఎడ్యుకేషన్ చేస్తే దీనివల్ల మీకు చాలా ఆదాయం కూడా. ఇప్పుడు నేను నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, 40,000తో ఓల్వో మాట్లాడుకోవాలి. అదే 40 మంది ఎక్కినా కూడా 40,000 కదా, అప్పుడు షేర్ అవుతుంది కదా. ఆ బేసిస్ తోటి మీకు బెస్ట్ అవుట్పుట్ వస్తుంది, మీకు బెస్ట్ ఇన్పుట్తో బెస్ట్ అవుట్పుట్ ఇస్తారు కోచ్. అవునా కదా? అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ కాల్ అయిపోయిన వెంటనే మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా మీ కోచ్కి మీరు కాల్ కాల్ చేసి పర్సనల్గా వాళ్ళ టైం తీసుకుని వాళ్ళతో మాట్లాడి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ ఎర్లీ యాజ్ సూన్ మీరు ఈ మెంబర్షిప్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, మీ లైఫ్ చాలా చేంజ్ అయిపోద్ది. కంప్లీట్గా మీరు మేక్ ఓవర్ అవ్వచ్చు, మీ లైఫ్ని చాలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ ద టాపిక్ అండి. ఐ హోప్ అందరికీ హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఆ, ఈ మీ కోచ్ చెప్పినట్టు ఫాలో అవుతారని నేను కోరుకుంటున్నాను. యాజ్ ఏ పర్సనల్గా మీ మీ ఫ్యామిలీ మెంబర్గా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దీనివల్ల బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతున్నాయి. తీసుకున్న వాళ్ళంతా ఉన్నారు, మేమంతా అందులో ఉన్నాం, ఇప్పటికీ తీసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ఒక పర్సన్ మానిటర్ చేసే పర్సన్ మన లైఫ్లో లైక్ గురువు కావచ్చు, లైక్ మన మెంటర్ కావచ్చు, మన మానిటర్ చేసే పర్సన్ లేకపోతే మన లైఫ్లో ముందుకు వెళ్ళలేం. ఎందుకంటే మొనాటన్ అయిపోతుంది, ఏం చేయాలో ఏం చేయకూడదు, మనకు ఒక క్లారిటీ ఉండదు. మన గురించి నిన్ను చేసేది తప్పు అని చూపే వ్యక్తి మన లైఫ్లో ఉండాలి. అది మనం చెప్పే వ్యక్తి మనం ఎప్పుడు ఫీల్ కాకూడదు. మనం చెప్పే మనల్ని ఎప్పుడు పొగడుతున్నారు అంటే అర్థం ఏంటంటే ఇంకొక ఆలోచన ఉంటుంది, రన్ అవుతుంటుంది. అదే మన మంచి కోరుతున్న వ్యక్తి ఎప్పుడు మన తప్పుల్ని ఎత్తి చూపిస్తాడు, అది కూడా మన పర్సనల్గా. అలాగే ఇక్కడ కూడా మీరు ఏది కూడా మీ కోచ్ చెప్పేది ప్రతిదీ ఫాలో అవ్వండి. ఏది చెప్పినా కూడా పర్సనల్గా తీసుకోకండి, మీ మంచి కోసమే తీసుకుంటున్నారు. ఐ హోప్ ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై కోచ్, స్పెషల్ థ్యాంక్స్ టు బ్యాక్ అండ్ ఎల్డబ్ల్యూసి లీడర్షిప్ అండి. బ్యాక్ టు శివశంకర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి టాపిక్, చాలా బాగా ఎక్స్ట్రాడనరీగా చెప్పారు. ఒకసారి అందరూ అడ్మిట్ చేసుకొని థ్యాంక్స్ చెప్పుకుందాం లైవ్ సిస్టానికి. Thank you so much. Thank you, sir. Thank you. Thank you, sir. Thank Thank you, you, sir. Level Thank you, System. sir. Padan sir, thank you sir, Thank you, thank you sir. so Thank much. you so much. Thank you so much, Padan sir. Thank you so much, sir. Thank Thank you, you so sir. much, your Live and Live Club system. Thank you, Marcus. Thank you, sir. Thank Thank you, you, sir. sir. Thank Thank you. you, Thank you, sir. sir. That's all. Thanks to Thank Rajesh you, Gupta sir. sir. ఓకే, థ్యాంక్ యూ ఎవరివన్. రేపు మరొక ఎక్స్ట్రాడినరీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన లైవ్ సిస్టమ్కు, నా కోచ్కి, రాజేష్